మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై దాడి ఘటనలో పోలీసులు టార్గెట్ అవుతున్నారు. టీడీపీ శ్రేణులను పోలీసులు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకోలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ శ్రేణులు పోలీసులతో మంతనాలు జరుపుతున్న వీడియోలను వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వైసీపీ నేత జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి పోయి పోలీసులకు చుట్టుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 40 మందికి పైగా టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. అందులో కొంతమందిని విచారణ పేరుతో పిలిపించి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. అయితే జోగి రమేష్ ఇంటిపై దాడిలో పోలీసుల హస్తం కూడా ఉందంటున్నారు వైసీపీ నేతలు. దాడికి ముందే పోలీసులకు పక్కా సమాచారం ఉందని విజయవాడ డీసీపీ గున్నం రామకృష్ణతో పాటు స్థానిక సీఐ చంద్రశేఖర్ ఇతర పోలీసు అధికారులతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరిపారని జోగి రమేష్ ఆరోపణలు చేశారు. మీడియా మీటింగ్ లో పోలీసులతో టీడీపీ శ్రేణులు దాడి జరగక ముందు మాట్లాడుతున్న వీడియోలను ప్రదర్శించారు. దాడి గురించి పోలీసులకు పక్కా సమాచారం ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకోలేదని జోగి రమేష్ ఆరోపించారు. డీసీపీ గున్నం రామకృష్ణ గారు, సీఐ గారు తెలుగుదేశం పార్టీ లీడర్లతో ఏ విధంగా మంతనాలు ముందుగా జరుపుతా ఉన్నాడో ఈ సన్నివేశాలు ఒకసారి చూడండి. మీరు అందరూ కూడా ఇన్సిడెంట్ కి ముందు, దాడికి ముందు ప్లాన్ ఏ విధంగా చేస్తా ఉన్నారో, అంటే పోలీస్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఏ విధంగా లోకేష్ సారథ్యంలో కుట్ర జరిగిందో ఒకసారి మీరు అందరూ కూడా చూడాలా. టీడీపీ శ్రేణులు జోగి రమేష్ ఇంటి వైపు వస్తున్నా పోలీసులు అడ్డుకోలేదని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మరి ఎందుకు దాడి చేసిన వారందరిపై కేసులు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. మరి ఇన్ని సెక్షన్లు పెట్టాల్సి వస్తే మీరు 41 నోటీస్ ఇచ్చి ముద్దాయిని ఎలా నవ్వుతా విలాసంగా టీలు కాఫీలు ఇచ్చి మర్యాదలు చేసి ముసిముసి నవ్వులు చిలక నవ్వులు నవ్వుకుంటా మీరు అందరూ పెళ్లి సూపుల్లో లాంఛనాలు మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు మీరు మాట్లాడుకుని పోలీస్ స్టేషన్లో రాజశేఖర గారు మీ నాయకత్వంలో ఈ రకంగా పోలీస్ వ్యవస్థ పోలీసింగ్ జరుగుతాం. ఇది మంచి పోలీసింగ్ అని అడుగుతున్నాను రాజశేఖర బాబు గారు. జోగి రమేష్ ఇంటిపై దాడి విజువల్స్ అన్ని సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాల్లోనూ రికార్డ్ అయ్యాయి. ఇదే టైంలో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. జోగి రమేష్ ఇంటి దాకా వెళ్లేదాకా పోలీసులు ఏం చేశారని కమిషనర్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల పాత్ర ఉందనే విమర్శలతో పోలీసుల పరిస్థితి అడకత్తెరలో పడిన పోకచెక్కలా మారింది. ఇదే టైంలో తన ఇంటికి భద్రత కల్పించాలని జోగి రమేష్ కుమారుడు దాఖలు చేసిన పిటిషన్ పై కూడా హైకోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. గురువారం నాడు వైసీపీ అధినేత జగన్ జోగి రమేష్ ఇంటికి పరామర్శకు వెళ్తున్నారు. ఇదే టైంలో జోగి నివాసానికి సమీపంలో టీడీపీ ఆధ్వర్యంలో బీసీల ఆత్మ గౌరవ సభ కూడా జరగనుంది. దీంతో గురువారం నాడు శాంతి భద్రతల సమస్య ఏర్పడకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.